నమస్తే ఊళ్ళో అందరికీ వంట వరపు వచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని ఊకనే అనలేదులో పెద్దలు. ఎందుకంటే ఈ వీడియో చూస్తే గా మాట ఎందుకనో మీకు తెలుస్తుంది. 10-15 రోజులు ఎండాకాలం సెలవులు అని చెప్పి అమ్మగారింటికి పోయొచ్చేసరికి ఇల్లు చూసిరా ఎట్లా చేసిండో మా ఆయన. ఎక్కడ చెత్త అక్కడనే, ఎక్కడ గిన్నెలు అక్కడనే, ఎక్కడ ఇచ్చిన బట్టలు అక్కడనే ఉన్నాయి. వామ్మో నాకు ఇల్లు చూసేసరికి దయ్యం పట్టిందిలా. ఎందుకంటే నేను పోయేటప్పుడు చెత్తా చెదరం లేకుండా నీట్గా ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసి పోయినా ఇన్ని రోజులు ఉన్నాను కాబట్టి. ఇక వచ్చేసరికి ఇట్లా చేసిండుల్లా మా ఆయన. ఇక ఎన్ననుకున్నా ఎన్ని చేసినా చెయ్యక తప్పుతుందా. ఇన్ని రోజులు అమ్మగారింటికాడ హాయిగా తిని వండుకున్నా గా సుఖం అయితే ఇప్పుడు వెళ్తుందిలా. ఇక ఇట్నే కూర్చుంటే పనేడవుతుంది అని చెప్పి లేచి పొద్దున్నే మా పిల్లలకి ఇన్ని పాలబొట్లు నేను ఇంత చాయ్ సుక్క తాగి పని చేయనికైతే మొదలుపెట్టిన. పొద్దున్నే లేచి గిన్నెలు తోమి ఇల్లు ఊడ్చి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టి నేను ఫ్రెష్ అయ్యేసరికి అయితే పండకుండా అయ్యిందల్లా. ఏందో కానీ ఈడున్నప్పుడు ఆడికి పోబుద్ది కాదు, ఆడున్నప్పుడు ఈడికి రాబుద్ది కాదులా నాకు. ఎందుకంటే యోగి ఇట్లాంటి పని ఉంటుందనే భయం అవుతుంది. ఎంత మంచిగా నీట్గా ఉంచుకుంటా పోయేటప్పుడు అబ్బా ఎందుకు పోతున్నా అనిపిస్తుంది, వచ్చేటప్పుడు అబ్బా ఎందుకు పోతున్నా అనిపిస్తుంది. ఇగో ఇదే బాధ నాకు. ఆడోళ్ళు అంటే గంతే ఉంటుంది, మగోళ్ళు కొంచెం సర్దుకుంటే ఏ బాధ అనిపించదు, కానీ అందరికి అట్లా దొరకరు కదా. ఇక మా ఆయన విషయానికి వస్తే పని రాదని కాదు, అన్ని పనులు వస్తాయి, వంట కూడా చేసుకుంటాడు. కాకపోతే నేనున్నా అని ఆయన చెయ్యడు. నేను ఉన్నప్పుడు అంటే చేయకుండా నేను ఊరి పోయినప్పుడు కూడా చేయకపోతే ఎట్లులా మీరే ఎప్పుర్రి. ఇగో ఇంకొక మాట ఏమంటాడంటే నేను చేస్తే నీకు నచ్చదు అంటాడు. ఎప్పుడన్నా గీత అనేది ఏదైనా పని చెప్పిన అనుకో దాన్ని చక్కగా చేస్తే అయిపోతుంది, చక్కగా చేయకుండా ఏదో రకంగా చేస్తాడు. గది నచ్చకపోతే గా మాట అంటాడులా. అయినా నేను ఒక దిక్కల్లా చేసిండు కదా అని సర్ది పెట్టుకోను, దానికి ఏదో ఒక వంక పెడతా. అందుకనే ఆయన చేయడు. ఇక ఇదంతా మాకు అలవాటే. అదంతా నేను ఉన్నప్పటి ముచ్చట. నేను లేనప్పుడు కూడా గిట్లనే ఎత్తే ఎట్లుంటుంది ఇలా మీరే ఎప్పుర్రి. అయితే పోతే నీలే అయ్యింది అయిపోయింది ఏదో ఆయన చెయ్యడు అని వదిలేసి వచ్చి నేనే ఇల్లంతా క్లీన్ చేసుకొని అంతా నీట్గా చేసుకొని ఒకరోజు కష్టపడితే అయిపోతుంది కదా అని అట్లనే అనిపిస్తుంది. ఇగో ఈ పని అయిపోయినాక ఇక బట్టలు కూడా ఉన్నాయి, బట్టలు కూడా ఉతకాలి. మాకు వాషింగ్ మిషన్ ఏం లేదు, అసలు అయితే నాకు నచ్చదు అది, అందుకని నేనే ఉతుకుతా. ఇక 10 రోజుల బట్టలు అవుతున్నాయి. ఇగో ఇప్పుడు చూడుర్రి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఎక్కడక్కడ నీట్గా పెట్టినా. ఇట్లయితే నాకు తిన్న తిండి పేకి పడుతుంది. ఇక వంట మొదలు పెట్టినుల్లా టమాటా పప్పు చేసి అన్నం వండి క్యారెట్ ఫ్రై చేసి చల్లచారు చేసిన. ఇవన్నీ అయ్యి తినేసరికి 2 అయ్యిందుల్లా ఇయ్యాల. వంట వరపు వచ్చినోన్ని చేసుకోవాలని గిందికే అన్న. కానీ అదొక్కటే కాదు, మంచి మనసు ఉండాలి. మా ఆయన అయితే మమ్మల్ని ఏ కష్టం లేకుండా ఉన్న దాంట్లో సంతోషంగా సుఖంగా అయితే చూసుకుంటుండు. నాకు అదైతే చాలనిపిస్తుంది. మీరు కూడా నేను అన్నమాట నిజమైతే కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్ చేసి కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్.